చిత్తూరు జిల్లాపై వరద తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. కడప జిల్లా వ్యాప్తంగానూ జోరు వాన కురిసింది. వరద తుపాను ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు 16 సెంటీమీటర్ల వర్షపాతం చిత్తూరు జిల్లాను కుదిపేశాయి. ఇదివరకు ఎప్పుడూ చూడని ఈదురుగాలులు సోమవారం ఉదయం నుంచే జిల్లాను వణికించేశాయి. పెనుగాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలులకు తోడైన వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. తిరుపతిలో పెద్ద ఎత్తున చెట్లు కుప్పకూలాయి. చిత్తూరు జిల్లా తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరిల్లో అధిక వర్షపాతం నమోదైంది. నారాయణవనంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెనుగాలుల తీవ్రతకు భారీగా చెట్లు నేలకొరిగాయి. సత్యవేడు పరిధిలోని కేవీబీపురం, వరదాయపాలెం, నారాయణవనం, సత్యవేడు మండలాల్లో పూర్తిగా అంధకారం నెలకొంది. శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో ముందే 15 ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. శ్రీకాళహస్తి మండలం జిగిలిపాలెం ఎస్టీ కాలనీలోకి నీళ్లు ప్రవేశించగా అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరుపతిలో 9 సెంటీమీటర్లు, తిరుమలలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనం 103 ఏదైతే మనకి రెగ్యులర్గా ప్రజావాణి కింద మనకి కంప్లైంట్స్ వస్తాయో దాంతోపాటుగా 0877 2256 766 నెంబర్కి కూడా మనం కంటిన్యూస్గా ఆన్లో పెట్టి 3 షిఫ్ట్స్లో కూడా 3 ఎంప్లాయీస్ని, మేనేజర్ని, అడిషనల్ కమిషనర్ని కూడా ఆఫీస్లోనే లొకేట్ చేయడం జరిగింది. విద్యుత్ స్తంభాలు పడి చిత్తూరు జిల్లాలో 2 మృతి చెందారు. పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లె వద్ద బైక్పై వెళ్తున్న యువకుడు విద్యుత్ స్తంభం పడి గాయపడ్డాడు. వైద్యశాలకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. నాగలాపురం మండలం బీరకుప్పంలో రోడ్డుపై నడిచి వెళుతున్న వ్యక్తిపై విద్యుత్ స్తంభం పడింది. చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. నారాయణవనంలో పోలీసు వాహనంపై చెట్టు కూలగా సిఐ మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. రేణుగుంట, ఏర్పేడు మధ్యలో రైల్వే లైన్ విద్యుత్ తీగలపై చెట్లు కూలిపోవడం వల్ల పద్మావతి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. నాగలాపురం మండలం గోళ్లవారి కండ్రిగ పాఠశాలపై కరెంటు స్తంభం విరిగిపడింది. తిరుపతిలో 30కి పైగా చెట్లు కూలి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. చాలా చోట్ల నేల కొరిగిన చెట్లను తొలగించారు. విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. తుపాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ సూచించారు. నేడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరద తుపాను కడప జిల్లాపైన ప్రభావం చూపింది. రైల్వే కోడూరులో మోస్తరు వర్షం కురిసింది. చిట్వేలి మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాజంపేటలో కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. పోరుమామిళ్ల, బద్వేలు మండలాల్లో గాలి ఉధృతితో పాటు చిరుజల్లులు పడ్డాయి. కడప నగరంలో మోస్తరు వాన పడింది.